హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము పెద్ద అంబర్పేటలో ఉన్నాము. అవుటర్ నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో ఎగ్జిట్ నెంబర్ 9లో 11 దగ్గర ఉన్నాము. ఎగ్జిట్ నెంబర్ 11 దగ్గర ఇక్కడ చూసుకున్నట్లయితే లక్ష్మణ్ యాదవ్ గారి దగ్గర మొత్తం 250 గేదెలు ఉన్నాయి. ఇందులో 60 ప్రెగ్నెంట్ గేదెలు అమ్మడానికి ఉన్నాయి. మిగతాయి ఈనిన గేదెలు అయితే మార్నింగ్ లోడ్ ఒకటి వచ్చింది, అది కూడా అమ్మడానికి ఉన్నాయి. 60 ప్రెగ్నెంట్ గేదెలు కూడా నేను చూపిస్తాను, ఇక్కడ చూసుకోవచ్చు. ఇందులో 60 ఉన్నాయి. ఎన్ని నెలల ప్రెగ్నెంట్ ఉన్నాయి, ఏం ప్రైస్ అనేది లక్ష్మణ్ గారి అదితో తెలుసుకుందాము. నమస్కారం అన్న. నమస్కారం. ఇది అడ్రస్ ఏమొస్తుంది, మన ఫామ్ పేరు ఏంది? మా ఫామ్ పేరు లక్ష్మణ్ యాదవ్ డైరీ ఫామ్. ఓకే, మన ఈ ఎగ్జాక్ట్ అడ్రస్ ఏది వస్తుంది? మన ఎగ్జాక్ట్ పెద్ద అంబర్పేట ఎగ్జిట్ 11 నుంచి 1/2 కిలోమీటర్ మనకు అవుటర్ రింగ్ రోడ్ కనిపిస్తుందండి. ఇక్కడ నుంచి కనిపించేది అవుటర్ ఓడాలే. ఓకే, మన దగ్గర ప్రెగ్నెంట్ గేదెలు ఎన్ని ఉన్నాయి, ఈనిన గేదెలు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు ఫ్రెష్గా వచ్చిన లోడ్లు మీరు చాలా అమ్ముతూనే ఉంటారు, ముందు నుంచి కూడా మార్కెట్లో ఉన్నారు. ఏం ప్రైస్లో మీద ఉన్నాయి? మనకి ఇప్పుడు ప్రజెంట్ కంటే పొద్దున్న లోడ్ దిగారండి హర్యానాకి. ఇది హర్యానా నుంచి దిగింది. హర్యానాకి మిల్క్ కెపాసిటీ ఎంత ఉంది? ఇది మనకు 18 నుంచి 16 నుంచి 18 లీటర్ మధ్యన లైవ్ లో చూపెట్టిస్తారా? లైవ్ లో చూపెట్టామండి. ఓకే, ఇది ఎన్ని రోజుల మిల్క్ మీద వస్తాయి ఇప్పుడు మనకి? ఇది 5 డేస్ 5 డేస్ లో మిల్క్ మీద వస్తాయి. ప్రెగ్నెంట్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర? ప్రెగ్నెంట్ 66 ఉన్నాయండి. 66 గేదెలు ఉన్నాయి. ఓకే, 66 గేదెలు ప్రెగ్నెంట్. ఎన్ని నెలల ప్రెగ్నెంట్ ఉన్నాయి? ప్రెగ్నెంట్ 3 మంత్స్ నుంచి ఓకే 9 మంత్స్ దాకా ఉన్నాయి. 9 మంత్స్ దాకా ఉన్నాయి. ప్రెగ్నెంట్ గేదెలు ఏం ప్రైస్ ఉంటాయి మన దగ్గర? యావరేజ్ ప్రైస్. ఈనిన గేదెల యావరేజ్ ఈ లోడ్ ప్రైస్ ఏముంటుంది? ఈ రోజు మనకు 1,75,000 నుంచి 2,30,000 దాకా ఉన్నాయి. 2,30,000, 1,70,000 నుంచి 2,30,000 వరకు 16 లీటర్ నుంచి 20 లీటర్ల వరకు 2 times 3 times చూసుకొని తీసుకొని వెళ్ళాలని చెప్తున్నారు. 5 days లో మిల్కింగ్ మీద చేస్తామని చెప్తున్నారు. ప్రెగ్నెంట్ రేట్ ఏముంటుంది ప్రెగ్నెంట్ గేదెలు? ప్రెగ్నెంట్ నుంచి 75 నుంచి 1,00,000 పైన ఉన్నాయండి. 75 నుంచి 1,00,000 పైన. అవి కూడా మీ దగ్గర ఉన్నాయి. ఎన్ని లీటర్ల కెపాసిటీ గేదెలు ఉంటాయి? 12 లీటర్ గ్యారంటీ. 12 లీటర్ల పైన వేస్తాయి. ఓకే, 12 లీటర్ల పైన మన దగ్గర గ్యారంటీ ఉందని అయితే చెప్తున్నారు. 12 లేకపోతే గేదె మించానండి. ఓకే, ఇక్కడ మినిమం. అన్నగారికి ఆల్రెడీ 3 బ్రాంచ్లు ఉన్నాయి కదా డైరీస్? మొత్తం 3 బ్రాంచ్లు ఉన్నాయి. హైదరాబాద్లో ఒక చింతలకుంట సైడ్లో ఒక బ్రాంచ్ ఉంది. ఇంకొకటి ఎక్కడ ఉంది? మన ఎగ్జిట్ 10లా వాచారం విలేజ్ ఉంటుంది, ఒకటి అక్కడ ఉంది. అమ్మడం అయితే కేవలం ఇక్కడనే. అమ్మడం అయితే కేవలం ఇక్కడనే. ఫామ్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ తెలుసుకుందాము ఒక్కొక్క గేదె ఎంత ఉందో, దీని గురించి చెప్పండి. ఇది సెకండ్ లాక్టేషన్ అండి. ఇదిరా సెకండ్ లాక్టేషన్ ఉంది. ఎంత మిల్క్ కెపాసిటీ? ఇది 18 లీటర్. 18 లీటర్ కెపాసిటీ. ఈ సైజు ఈ మధ్య కాలంలో ఇక్కడ రాలేదండి. లకడీ ఫేక్ దో బస్ కోల్ ఇప్పుడు ఎంత ఉంది లైవ్ లో మిల్క్? లైవ్ లో మనము అక్కడ హర్యానాలో మనం లైవ్ లో చూసినప్పుడు 18 లీటర్ మనకు అక్కడ పాస్ చేసుకుని ఇక్కడ తీసుకొచ్చాం. ఇది చూసుకోవచ్చు. సెకండ్ లాక్టేషన్ అడ్డర్ క్వాలిటీ ఎట్లా ఇది లెక్క. సెకండ్ ఇతనా? సెకండ్ ఇతను. ఓకే, సెకండ్ ఇది. హైట్ చూడండి 18 లీటర్ ఉందండి. ఓకే, రోకో బస్. బ్యాగ్ కూడా చూసుకోవచ్చు. ఇతనికైతే ఈ చిన్నగానే కనిపిస్తుంది. అవును, చాలా పెద్దగా ఇదే హెవీ సైజ్ లేక పల్టా. క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ప్యూర్ ముర్రా క్వాలిటీలో ఉంది. హైట్ అండ్ క్వాలిటీ స్ట్రక్చర్ కూడా చూసుకోవచ్చు. दूसरी खोलो. आपकी हाइट कितनी रहती? हाइट कितनी रहती है आपकी? 6 फीट का. 6 ఫీట్ 5.8 నుంచి 6 దాకా ఉంటారు. ఏ ఖోలో దీని గురించి చెప్పండి సార్. ఇది 15 లీటర్ గ్యారెంటీ ఇచ్చారు. 15 లీటర్ల గ్యారెంటీ. 15 లీటర్. ఓకే, ఇది పర్ఫెక్ట్ స్ట్రక్చర్లో ఉంది చూసుకోవచ్చు. ఇప్పుడే మార్నింగ్ లోడ్ దిగిందా? మార్నింగ్ దిగింది. ఓకే, ఇదే లెక్కేదా. అన్ని ముర్రా నసల్ అంటే ముర్రా నసల్ అండి. ఓకే, ప్యూర్ నసల్ ఇది. ప్యూర్ నసల్. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు. ఇది చూడండి. ఎన్ని రోజుల డెలివరీ ఉన్నాయి? పచ్చి దూడలండి. అన్ని పచ్చి దూడలు. అవును, లేకేజా. ఇది చూడండి ప్యూర్ క్వాలిటీ. ఇది అడ్డర్ చూసుకోవచ్చు. ఇది ఎన్నో అయితే ఉంటుంది సార్? ఇది 3వ అయితే. 3వ అయితే. థర్డ్ లాక్టేషన్ ఉంది ఇది. ठीक है, इसको खोलो. खोलो. ఇందులో తెలుసుకుందాం దీన్ని. ఇది ఎన్నో అయితే ఉంటుంది సార్? ఇది 3వ అయితే ఉంటుందండి. 3వ అయితే. 20 లీటర్ గ్యారెంటీ ఇచ్చారండి దీనికి. ఓకే, 20 లీటర్స్ గ్యారెంటీ. 20 లీటర్లు. ఓకే, 20 లీటర్ల గ్యారెంటీతోని మీరు రైతులకు ఎంత చూపిస్తారు సార్ దీన్ని? నేను 15 లీటర్లు ఇస్తాను. 15 లీటర్ ఇక్కడ చూపిస్తారు 5 days లో.
ఓకే, ఇది చూసుకోవచ్చు. ఈ గేదె 20 లీటర్ కెపాసిటీ, 15 లీటర్ సార్ చూపిస్తామని చెప్తున్నారు. థర్డ్ లాక్టేషన్ ఉంటుందా సార్? థర్డ్ లాక్టేషన్. ఓకే, మన గేదె ఎన్ని లాక్టేషన్ దాకా మనకు పనికొస్తాయి? గేదె 10 ఈతలు ఇచ్చాయండి. ఓకే, 10 ఈతల దాకా. 10 ఈతలు. ఓకే, 10 ఈతల దాకా. ప్రతి గేదె సార్ దగ్గర ప్రెగ్నెంట్ అవుతుంది, ఎందుకంటే మెయింటెనెన్స్ ఆ విధంగా ఉంది, కండిషన్ ఆ విధంగా. ప్రతి గేదెలు నేను చూపిస్తాను, ప్రెగ్నెంట్ గేదెలు కూడా చూపిస్తాను నేను. ఠీక్, దీని గురించి చెప్పండి సార్. ఇది సెకండ్ లాక్టేషన్. ఇది ఇంకా 20 లీటర్ గ్యారెంటీ అండి. 20 లీటర్. ఇది కూడా ఇది మనకు 2,30,000 2,05,000 ఖరీదండి. ఖరీదే 2,05,000 కలిగి కొన్నామని చెప్తున్నారు. ఎందుకు సార్ ఇంత కాస్ట్ దీనికి? దీనికి అసలైన ముర్రా జాతి అంటే మీకు ప్యూర్ కనిపిస్తుంది అండి. ఓకే, క్వాలిటీ, ఫేస్ స్ట్రక్చర్ కూడా చూసుకోవచ్చు. కొమ్ములు చూడండి, కన్ను. ఓకే, బ్యాక్ కూడా పల్టా సార్, ఇద్దరు పల్టా ఉదర్ లేకే జాओ. ఇది చూడండి, అడ్డర్ కూడా ऐसा పల్టా. ప్యూర్ క్వాలిటీ కావాలంటే సన్ను గజం తేడా ఉంటుంది. ఓకే, ఎక్బర్ చూడండి, నాలుగు సన్ను మనకు గజంకి ఎంత దూరం ఉండాలో ఆ టైప్ పుట్టుకలు మంచి. అడ్డర్ ఈ విధంగా ఉండాలి. అడ్డర్. ఓకే, 4 రొమ్ములు కూడా దూరం ఉన్నాయి చూసుకో. సెకండ్ లాక్టేషన్ ఉంది, యంగ్ ఉంది గేదె. 20 లీటర్స్ గ్యారెంటీ. అక్కడనే 2,05,000కి కొన్నామని చెప్తున్నారు, హెవీ కాస్ట్ పెట్టి. ఎందుకంటే గేదె బ్రీడ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది కాస్ట్. పాలైతే ఏదైనా ఇచ్చేస్తుంది, కానీ బ్రీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాస్ట్ అయితే. ముర్రాలో 20 లీటర్ ఇవ్వడం అంటే చాలా గ్రేట్ కదండి. జాఫ్రాలో ఇస్తాయి. ఇది చెప్పండి. ఇది సెకండ్. ఓకే, సెకండ్ లాక్టేషన్. ఇది 12 లీటర్ గ్యారెంటీ. 12 లీటర్ల గ్యారెంటీ. ఓకే, 12 లీటర్ గ్యారెంటీ ఉంటుంది దీన్ని. ఇప్పుడు రెడీ ఉంటే పాలు రెడీ, ఇంకా 2-3 పెరుగుతుందా? ఏం లేదు, అంతే. 12 లీటర్ గ్యారెంటీ. 12 లీటర్ దిగానే 12 లీటర్స్ ఉంటుంది ఈ గేదె అని చెప్తున్నారు మిల్కింగ్. इसको खोलो, इसको खोल, बाहर इधर खोल, लकड़ी फेंक दो. बाहर निकालो उसको. అన్ని గేదెలు ఒకటే హైట్ ఉన్నాయి, సేమ్ హైట్ ఉన్నాయి గేదెలు. క్వాలిటీ కూడా ఒక తీరు గేదెలండి అన్ని. ఒక చిన్న గేదె అనేది మన దగ్గర ఇప్పుడు హర్యానా కైండ్ తెస్తారు, 2 చిన్నవి 2 పెద్దవి 2 అవి కనిపిస్తారు. మనం అట్లా లేదు, మనం సొంతంగా తెచ్చుకున్నాం కాబట్టి అన్ని యావరేజ్ గేదెలు, అన్ని ఒక తీరు గేదెలు. ఓకే, సైజులో ఒకటి ఉండాలి, మిల్కింగ్ అన్నీ అట్లుంటేనే మన గేదెలు ఇచ్చేస్తే. ఓకే, ముందు కూడా ఇవన్నీ ఫామ్లో అన్ని పెద్ద గేదెలు ఉన్నాయి, ఒక తీరు ఉంటుంది గేదె అనేది మన దగ్గర ఉండదు. ఇది ఎన్ని లీటర్ కెపాసిటీ? ఇది 14 లీటర్ గ్యారెంటీ. 14 లీటర్ల గ్యారెంటీ. ఓకే, ఇంత కాస్ట్ ఎందుకు పెరిగింది గేదెలకు? 1,50,000కి తక్కువనే దొరుకుతలే. ఎక్కడ చిన్న గేదె ఉన్నా కూడా హర్యానాది కాస్ట్ ఏమి ఉంటుంది పెరగడానికి? ఈ మధ్య రియల్ ఎస్టేట్ అనేది ఒక వ్యాపారం, రియల్ ఎస్టేట్ అనేది మార్కెట్ తగ్గినానికి చాలామంది యూత్ కానీ ఇంతమంది చేసిన వాళ్ళు ఎకరం 2 ఎకరం పొలాలు ఉన్న వాళ్ళు అందరూ ఈ రంగానికి వచ్చి కనీసం పాల డబ్బులతోనైనా కొద్దిగా గడుపుదామని చూస్తున్నాను. ఓకే, రియల్ ఎస్టేట్ పడిపోవడం వల్ల అందరు గేదెలలో వస్తున్నారు. అందరు చాలా మంచి గేదెలు అంటే ముర్రానే కాబట్టి రేట్ టూ మచ్గా పెరిగిందని చెప్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు 100 రూపాయలు పాలు అమ్మేటోళ్ళు గేదెను పెట్టుకోవాలంటే భయం అవుతుంది. అదే ఊళ్ళల్లో 60 రూపాయలు అమ్మేటోళ్ళు 1,50,000 2 లక్షలు గేదెను కొంటున్నారు. ఓకే, హైదరాబాద్ వాళ్ళు 100 రూపాయలకు అమ్మినా కొంటలేరు, కానీ హైదరాబాద్ పాలు అమ్ముతున్నారు. ఇదలేకే బతాండి. ఈ గేదె స్ట్రక్చర్ చూడండి, చాలా అంటే చాలా బాగా. ముర్రా గేదె అనేది ఈతకు మీకు ఏజ్ తగ్గుతుండే వస్తుంటుంది. ఓకే, ఎన్నో ఈత? ఇది మూడో ఈత. ఇది మూడో ఈత అయినా రెండో ఈత లాగానే కనిపిస్తుంది. రెండో ఈత అని ఏమైనా చెప్పేసి ఇది రెండో ఈత అని చెప్తారు. అవును, ప్రతి ఈతకి ఏం కనిపిస్తుంటుంది ముర్రా జాతి. ప్రతి యూట్యూబ్ ఛానల్ చెప్పి ఇది రెండో ఈత, తొలసూరు ఈత అని చెప్తారు, కానీ అట్లా కాదు. మనం చూసి దాని పళ్ళు, ఫస్ట్ దాని పళ్ళు కొమ్ములు చేస్తారు. కొమ్ములు కూడా చేస్తారు. కొమ్ములు చేస్తారు, అవి కొమ్ములు చేయలేదు. కొమ్ములు కొంతమంది చెక్కుతారు, సన్న కొమ్ములు చెక్కుతారు. ఆ టైం మనం అందుకే ప్రతి ఒక్కది దీనికి ఇట్లా ఈ ముర్రాకి ఈ టైప్ నష్టం వస్తాయి. ఓకే, చూసుకోవచ్చు. చూడండి ఎన్ని లీటర్ కెపాసిటీ సార్ ఇది? ఏది ఎన్ని లీటర్ ఉంది ఇప్పుడు? ఇది 14 లీటర్. 14 లీటర్ కెపాసిటీ. లేక దూసరా ఇది ఇంకా ఉన్నాయి గేదెలు, చాలా ఉన్నాయి. ప్రెగ్నెంట్ కూడా 60 గేదెలు ఉన్నాయి, 66 గేదెలు ఉన్నాయి. 66 గేదెలు కూడా మనం ఈ నెల నాకు 25 గేదెలు ఉన్నాయండి నా డైరీలో. 25 గేదెలు డెలివరీ అయినాయి ఒక నెల. ఇది చెప్పండి సార్, ఇది తొలసూరు అండి.
ఇది తొలుసు నేటి కట్టేదంట తోడుతుంది. ఇది తొలుసుడిది. ఓకే, ఇది అడ్డర్ కిందికి వచ్చింది తొలితలనే. తొలితకి అడ్డర్ బాగా వచ్చిందండి. ఓకే, చూసుకోవచ్చు. ఎన్ని పాలు వెళ్తాయి దానికి? ఇది 10 లీటర్ గ్యారెంటీ ఇచ్చారు. 10 లీటర్ గ్యారెంటీ. ఓకే, తొలితలనే డిఫరెంట్గా ఉంది, కొంచెం లేట్గా డెలివరీ అయింది, అంటే లేట్గా ప్రెగ్నెంట్ అయిందని చెప్తున్నారు. ఇది బురి చూడండి, బురి గేద. ఇది చెప్పండి. ఇది రెండో అవుతుందండి. రెండో ఈత. ఇది సెకండ్ లాక్టేషన్. సైజ్ చూడండి, క్వాలిటీ చూసుకోవచ్చు. ఇది చెప్పండి సార్, ఎంత పాలు ఇస్తుంది? ఇది 15 లీటర్ గ్యారెంటీ ఇచ్చారు. 15 లీటర్ల గ్యారెంటీ. గుడి. ఓకే, 15 లీటర్స్ గ్యారెంటీ ఉంటుంది ఈ గేదెకి. లేకే జా మొత్తం అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోండి. పంచకళ్యాణి. పంచకళ్యాణి మొత్తం 4 కళ్ళు తెలుపు. ఓకే, మొత్తం 4 కార్లు, ఒక తోక, హెడ్ పంచకళ్యాణి. పన్న 5 తెల్లగానే. అందులో బురిలో పంచకళ్యాణి చాలా తక్కువ ఉంటాయి మళ్ళీ. ఓకే, ఇది చెప్పండి. ఇది రెండో అవుతుందండి. రెండో ఈత. ఇది 16 లీటర్ కెపాసిటీ గేదండి. 16 లీటర్ కెపాసిటీ. దీని అడ్డర్ చూడండి. బస్ రోకో. దీని అడ్డర్ చూడండి, టైట్ అడ్డర్. టైట్ ఉంది అడ్డర్. టైట్ అడ్డర్. ఓకే, ఇలా ఉండాలి అని చెప్తున్నారు. అడ్డర్ కూడా చూసుకోండి, చాలా మంచి పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అని చెప్పొచ్చు. చూడండి, రెండో ఈటకైనా 6 మండల మీద ఉందండి. రెండో దాంట్లో కొలికెదిక 4 మండల. 4 వాళ్ళ మీద ఉంది. 4 పళ్ళ మీద ఉంది. 4 మండలు ఉన్నాయని అందరూ అనుకుంటే తొలి ఈతది అంటారు. అవును, అని ఇది రెండో ఈతది. రెండో ఈత. ఓకే, సెకండ్ లాక్టేషన్ మీద ఉంది.